అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు పర్ణశాల దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇంకా పనులున్నాయి అన్నమాట. ఆ పనుల గురించని వచ్చాము. ఈరోజు వచ్చింది ఎందుకంటే ఈ మెష్ వేయించాం కదండీ! వెనక స్థలానికంతా మీకు కనిపిస్తోంది కదా! మెష్ కనిపిస్తోంది కదా! కానీ గేట్ అయితే పెట్టలేదండి. ఈ స్థలంలో మట్టి వేయించాము. మొక్కలు వేసుకోవటానికి వీలుగా ఉంది. ఇప్పుడు క్లైమేట్ కూడా బాగున్నదండి. చక్కగా అడపాదడపా చినుకులు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. మొక్కలు వేసుకుంటే బ్రహ్మాండంగా బతుకుతాయి. ఏమన్నా ఆకుకూరలు గానీ, విత్తనాలు గానీ, కాయగూరలు గానీ ఏమన్నా వేసుకుందామంటే ఇక్కడ ఎక్కువ మేకలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. మేకలు ఎక్కువ ఉంటాయి. మరి సఫిషియెంట్ కేర్ తీసుకోలేదనుకోండి, గేట్ అవి పెట్టించకపోతే శుభ్రంగా ఆమని పలహారం చేసేస్తాయి అన్నమాట. ఆ గేటు చేసేవాళ్ళు ఈరోజు కొలతలకి వస్తానన్నారండి. ఏవండి ఇది మొదటిసారి కాదండి. మొన్న ఒకసారి వస్తాననంటే ఆదరా బాదరా వచ్చాము. తీరా చూస్తే వాళ్ళు రానేలేదు, ఇంటికి వెళ్ళాము. మళ్ళీ ఈరోజు వస్తున్నాము కొలతలు తీసుకోవటానికి అనేసరికి ఇక్కడికి వచ్చామన్నమాట అండి. ఇక్కడ కూర్చుంటే భలే ప్లెజెంట్‌గా ఉంటుందండి. మనసులో ఉండే ఏమోలో ఉండే కోరిక. అంటే ఇలాంటి కోరికలు తీరతాయి అని కూడా నాకు తెలీదండి. ఎవరికి ఉండదండి. చక్కగా పంట కాలవ మన గుమ్మంలోంచి వెళ్ళుద్ది అనంటే ఎవరికి ఉండదండి. ఎవరికీ ఇష్టంగా ఉండదు. కాకపోతే అటువంటి కోరిక తీరటానికి ఇన్నేళ్ళు అంటే ఈ వయసులో నాకు భగవంతుడు నా కోరికని మన్నించాడు అని చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే అండి అది తప్పకుండా స్వామికి తెలుస్తుందండి. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. కాకపోతే ఆ కోరిక సక్రమమైందై ఉండాలి. అలానే భగవంతుడికి నచ్చేలాగా మనం ఉండాలి. మనం ఇష్ట ప్రకారం మనం ఉండి నా కోరిక మాత్రం నువ్వు తీర్చు అంటే ఏమన్నా బాగుంటుందండి? చెంపు చెళ్ళమనిపించి అవతలికి తోసేస్తాడు దేవుడు. అంతే కదా! నేను మాత్రం అండి కొంచెం కాదండి చాలా జాగ్రత్తగా ఉంటాను. అంటే నా మనుగడలో గానీ, నా బిహేవియర్‌లో గానీ, నా మాట తీరులో గానీ, నా ప్రవర్తనలో గానీ చాలా జాగ్రత్తగా ఉంటాను. ముఖ్యంగా ఎదుటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల బాధపడకూడదు. వాళ్ళ వల్ల నేను బాధపడినా పర్లేదండి. నెత్తి మీద బాధ రాసుంటే ఎలా అయినా బాధపడతామండి. కానీ నా వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఉంటే చాలు, భగవంతుడు నన్ను చూసుకుంటాడు. అంతే నా లెక్కండి. నన్ను అంటే నా ఒక్కదాన్నే కాదండి. నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని. అలానే స్వామి చల్లగా చూస్తున్నాడనుకోండి. అయితే ఇక్కడ రేవు కట్టించుకున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాను కదండీ! ఈ పొలంకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దారెమ్మట వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు జై హనుమాన్ అని, జై శ్రీరామ్ అని అనుకుంటూ వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మళ్ళీ అలానే అమ్మ ఇటు పక్కన కూడా ఇంకోటి ఏదన్నా పెట్టకపోయారా చాలా బాగుండేది అని కూడా చెప్తారు. నిజానికి 2 గట్ల మీద 2 విగ్రహాలను ఏదన్నా పెట్టుకోవాలనేదే కోరికండి. ఒకటైతే ఆంజనేయ స్వామి, ఇంకొకటేమో కృష్ణయ్య అండి. కృష్ణయ్యని పెట్టుకోవాలని కోరిక అనమాట. కృష్ణయ్య ఎక్కడుంటే అక్కడ బృందావనం అయిపోతుందండి. అసలు మన ఇంట్లో అయితే బోలెడన్ని కృష్ణయ్య బొమ్మలు ఉంటాయండి. కృష్ణయ్య విగ్రహాలు బోలెడన్ని ఉంటాయి. ఈ మధ్యన మన ఫ్యామిలీ మెంబర్సు నా మ్యారేజ్ డే రోజున ఒక విగ్రహం తెచ్చిచ్చారండి. మీకు గుర్తుండే ఉంటుంది, వీడియోలో కూడా చూపించాను కదా! వారు కృష్ణయ్య బొమ్మ ఇంట్లో ఉన్నదండి, మేము ఇది తీసేస్తున్నాము, మీకు ఇవ్వాలనిపించింది అని చెప్పి తెచ్చిచ్చారు. వాళ్ళు అలానే పర్ణశాలలో పెట్టుకోండమ్మా, కడుతున్నారు కదా అని కూడా అన్నారు. అయితే ఆ కృష్ణయ్య విగ్రహం తెచ్చి ఇక్కడ పెడదామా అని అనుకుంటున్నాం అనమాట అండి. అంటే అది పోస్చరు ఒక సైడ్కి చూస్తున్నట్లు ఉంటుంది. అంటే ఉడిపి కృష్ణుడు అంటారు చూడండి, ఆ కృష్ణుడి విగ్రహం అనమాట. మా వారేమో ఇంట్లో ఉన్నది కదా, అది ఎక్కడ ప్లేస్ చేయలేదు ఆ కృష్ణయ్యని ఇంకా. అది తెచ్చి ఇక్కడ పెట్టు అని అంటున్నారు. సరే ఈసారి గుర్తుంచుకుని కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూడాలి అని అనుకుంటున్నాను. ఈరోజైతే ఈ గేట్లు కొలతలు వేసుకోవటానికి వస్తారు కదండి, వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తూ మీతో ఏదో 2 ముక్కలు మాట్లాడాను అనమాట అండి. ఈ గేట్లు అవి పెట్టేస్తే అండి చక్కగా ఏమన్నా మొక్కలు వేసుకుంటే బాగా బతుకుతాయండి. ఎందుకంటే అసలు ఈ పెన్నాడ గ్రామమే కాయగూరలకు పెట్టింది పేరండి. కాయగూరలు చాలా రుచిగా ఉంటాయి అని అంటారనమాట. అంటే ఇక్కడ నీరు, భూమి దీనివల్ల. అలానే ఇక్కడ కాయగూరలు వేసుకోవాలనేది కోరిక. అది అలా డిలే అయిపోతుందండి.
అసలు ఇప్పుడు చక్కగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఏ విత్తనాలు జల్లుకున్నా జమ్మని మొక్కలు వచ్చేసేస్తాయి. కానీ ఎందుకో లేట్ అవుతూ ఉన్నదండి. సర్లేండి, భగవంతుడు ఎప్పుడు ఆయన పనులు అవచేస్తే అప్పుడే అవుతుంది. అంతే కదండి. ఎంత మనం పరుగులు పెట్టినా సరే అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుందండి. అంతే. పర్ణశాలలోకి ఇక్కడ పరుపులన్నీ తీసుకువెళ్ళామండి. తర్వాత ఫర్నిచర్ వచ్చిన తర్వాత ఆ పరుపులన్నీ తెచ్చి వరండాలో పెట్టించేసేసాం కదా. వరండాలో ఉంటే తడిచిపోతాయని వెంటనే కార్లో కూడా పెట్టించేసి ఇక్కడికి తెచ్చేసామన్నమాట. ఎందుకంటే పర్ణశాల దగ్గర మంచం అవి వచ్చేసినాయి కదా, పెద్ద ఈ పరుపులతో పని ఉండదులేండి అని చెప్పి 10 పరుపులు 10 దిళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉంటాయి అన్నమాట అండి. ఎందుకంటే మాకు బంధుగణం ఎక్కువ కదా, తక్కువని ఆ పరుపులు దిళ్ళు వేసుకుని పడుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ కార్లో వేసి తెచ్చేసాము. కారులోంచి మళ్ళీ ఇక్కడికి ఇంట్లోకి తెచ్చి ఇంట్లోంచి పైకి తీసుకెళ్ళేది పెద్ద ప్రహసనం అన్నమాట అండి. ఈ పరుపులు ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుతాం, ఇలా స్టోర్ చేయటం కూడా అది ప్రహసనమే. పైన మాకు ఒక గెస్ట్ హౌస్ ఉన్నది కాబట్టి ఈ పరుపులు గట్రాలు అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంచుతామన్నమాట అండి. సరే, ఉదయమే కపి వచ్చాడనమాట. ఈ కారులో ఉన్న పరుపులు తీసుకురా బాబు అని. కారేమో మన పాత ఇంటి దగ్గర ఉన్నదన్నమాట అండి. అక్కడి నుంచి ఈ పరుపులు దిళ్ళు అన్నీ కూడా తెప్పించి కపి 2 పరుపులు తీసుకుని వెళ్ళాడు. మా వారు ఒకటి, నేను ఒకటి, ప్రేమ ఒకటి, ఇట్లా అందరం కూడా మోసుకుని వెళ్ళి పైన పెట్టామన్నమాట. పైన రూమ్ ఉంటుంది, మీకు తెలుసు కదండి. ఈ రూమ్లో ఈ పరుపులన్నీ ఇట్లా చుట్టల్లాగా చుట్టి పెడతాము. నిజానికి ఇవి కొన్ని పర్ణశాలలో కూడా ఉంచేద్దామా అని అనుకున్నాం కానీ అండి, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. పైగా ఎవరన్నా వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నట్లు. అదే కాక ఈ పరుపులు ఏ మాత్రం తడిచినా కూడా పని చేయవన్నమాట అండి. దూది పరుపులు కదా, అందుకని ఎందుకు వచ్చింది అక్కడ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. పర్ణశాలలో ఇప్పటి వరకు మనం రెగ్యులర్గా ఉన్నది లేదు, వర్షాల్లో ఉన్నది లేదు. అవసరమైతే తెచ్చుకుందాంలే అన్నట్టుగా ఇక్కడికి తీసుకొచ్చేసామన్నమాట అండి. ఇక్కడికి ఇంత బరువైన పరుపులు కాకుండా లైట్ వెయిట్ చూడాలనుకుంటున్నాం. ఇదిగోండి కదా ఇల్లు, పైన పెట్టే లేకపోతే గలేబులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాం అన్నమాట అండి. బాగా ఎండ వచ్చినప్పుడు ఒక్కోసారి ఎండలో వేయిస్తూ ఉంటాను అన్నమాట అండి. ఇవి ఇలా స్టోర్ చేస్తామన్నమాట. మీకు డౌట్ వస్తుంది కదా ఎక్కడ పెడతారు ఇవన్నీ అని చెప్పి, అందుకని వివరంగా చెప్తున్నాను అన్నమాట. ఇగోండి, ఇది గెస్ట్ రూమే కాబట్టి అవసరమైనప్పుడే ఇవి తీసుకుంటాము. మిగతా అంతా ఇలా చేపలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట అండి. కిందకి తీసుకెళ్ళిపో. ఇదిగోండి, అన్నీ సర్దించేసేసాను. పైన రూమ్ ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదండి. గెస్ట్ రూమ్ ఇది. సోఫా సెట్ ఉంటుంది, ఓ మంచం ఉంటుంది, అలానే ఒక మిర్రర్ కూడా ఉంటుంది. ఈ మంచం మిర్రరు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్నదే అండి. ఒక పెద్ద మాను పెట్టి ఉంటుంది. ఇక్కడ ఇంకా పరుపులు గిరుపులు అన్నీ ఉంటాయండి. ఇది ఒక మంచమే కాదు, అడుగున ఇంకో మంచం కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా, ఇది లాక్కుంటే ఇంకో మంచం వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అలానే డ్రెస్సింగ్ రూమ్ లాగా. ఇదేమో చిన్న డ్రెస్సింగ్ రూము. డ్రెస్సింగ్ రూము, అటాచ్డ్ బాత్రూము ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదండి. సాధారణంగా మీరు చూస్తూనే ఉంటారు మా గెస్ట్ హౌస్ అండి, గెస్ట్ రూము అని చెప్తాను కదా. ఇది ప్రత్యేకించి గెస్ట్ రూమ్ అనమాట. ఇక రోజు మీరు ఇలా చూస్తూనే ఉంటారు కదా, చిలకలు వస్తాయి. ఇగోండి పొద్దున్నే తినేసి వెళ్ళిపోయినాయి అన్నీను చిలకమ్మగా. ఈ క్లీనింగు ఇదంతా కూడా పెద్ద పనే అండి. అందుకనే ఒకళ్ళకి 2 పనివాళ్ళు ఉండేది అనమాట. లేకపోతే ఇదంతా డస్ట్ అది పట్టేసేస్తుంది. కంపల్సరీ క్లీన్ చేయిస్తూ ఉండాలి. అంటే సాధారణంగా పెద్ద ఇల్లు కట్టుకోగానే సరికాదండి, మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందరికీ కోరిక ఉంటుంది పెద్ద ఇల్లు కట్టుకుందాము అని. కాకపోతే అండి
మెయింటెనెన్స్ కొంచెం కష్టం అన్నమాట. అంటే మెయింటెనెన్స్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇల్లు కట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట అంతా పైనుంచి చూస్తే. ఇక దిగువకి వస్తే దిగువనంతా తెలుసు కదండి, పెద్ద హాల్ ఉంటుంది, మా అత్తగారి మామగారి విగ్రహాలు ఉంటాయి, మా మరిది గారి బెడ్రూము, హోమ్ థియేటరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇదిగోండి ఇక్కడ ఆరిన బట్టలు ఇక్కడే వేస్తారు. నరసమ్మ వచ్చిన తర్వాత పైకి వచ్చి ఇవన్నీ కిందికి తెస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఆ పైన ఉన్న పరుపులు దిళ్ళు అన్నీ కూడా అందరూ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాయి అన్నమాట అండి. ఎందుకు వచ్చినాయండి ఇంత ఇల్లు, ఇన్ని పనులు అవసరమా అని ఎవరన్నా అనుకోవచ్చు. అవసరమేనండి. పెద్ద కుటుంబంలోకి వచ్చాము అని అంటే మనం అందరినీ కలుపుకుంటేనే, మాకెవరూ అక్కర్లేదు, మా ఇంటికి ఎవరూ రావక్కర్లేదు అనుకుంటే గొడవే లేదండి. కానీ ఒక పెద్ద ఇంటి కోడలుగా వచ్చాము అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటికి తగినట్లుగానే మన నడవడిక ఉండాలి. భగవంతుడు ఏదో చల్లగా చూసి అందుకు అనుగుణంగానే అన్నీ అమర్చుకునేలా చూశాడు కదా. వాటిలన్నిటిని కూడా నిర్వర్తించడానికి మన వంతు పనులు అయితే మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలండి. మనల్ని మనం ఎప్పుడు ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు స్తబ్దుగా ఉన్నామనుకోండి మన మిషన్ రిపేర్కి వచ్చేస్తుందండి. అందుకనే ఇంటికి వచ్చే వాళ్ళతోనో బంధువులతోనో ఎవరో ఒకళ్ళతోనండి, ఇంటికి వచ్చే వాళ్ళతో కూడా పనివాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు, మీకు తెలుసు కదండి. వాళ్ళతో అయినా సరే ఎంగేజ్ అయ్యే ఉంటానండి. వాళ్ళతో కూడా కబుర్లాడుతూనే ఉంటాను. కపి బాబు ఇగో డబ్బులు జాగ్రత్త చేసుకున్నావా? తాగే. మా కప్పి కొంచెం ఇన్నోసెంట్గా ఉంటాడండి, అందుకనే 1-2 సార్లు అడుగుతామన్నమాట. మా చుట్టాల అబ్బాయే. డస్ట్బిన్లో వేసాయి నాన్న.